పూర్వం ఈశ్వరుడు త్రిపురాసురుల్ని సంహరించడం కోసమని అక్కడ యజ్ఞం చేశాట. శివుడు కూడా యజ్ఞం చేశాట అక్కడ. అందుకే ఆ స్థలం చాలా గొప్ప స్థలం. ఈ కథ జరిగే నాటికి ఇంకా త్రిపురాసుర సంహారం అవ్వకపోయినా అగస్త్యుడు దీన్ని చెబుతున్నాడు. వశిష్ఠుడు సగరుడికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు. ఇదంతా సగరుడు వశిష్ఠుడి ద్వారా విన్నాడు. ఈ స్థలం దగ్గర శివుడు తపస్సు చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఆ స్థలము దగ్గర అనేకమైనటువంటి పవిత్ర కార్యాలు జరిగాయి. ఆ స్థలము దగ్గరే బలిచక్రవర్తి విశ్వజిత్ అనే యాగం చేశాడు. అక్కడికే వామనుడు వచ్చి 3 అడుగులు యాచించి పట్టుకెళ్ళాడు. దీన్ని బట్టి ఆ స్థలం ఎంత గొప్పతో ఆలోచించండి. అందుకే అక్కడ మీరు వామన చరిత్రలో బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెడుతున్నప్పుడు దారిలో నర్మదని దాటి అక్కడికి వెళ్ళాడని ఉంటుంది. నర్మద తరించే త్రోవన్వటుడు అంటాడనమాట. అది శర్మద, యమదండక్షత వర్మద, అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద, అంబు నివారిత దుర్మద, నర్మద తరించే త్రోవన్ వటుడున్. ఆ నదిలో స్నానం చేస్తే శాంతి లభిస్తుంది. అందుకే శర్మద, శాంతినిచ్చునది. అంటే అందులో ఒక్కసారి ములిగితే మన శరీరం మనస్సు ఆహ్లాదం పొంది శాంతి పొందుతాయి. యమదండక్షత వర్మద, యముడు పాపం చేసిన వాడిని, పరమ పాపాత్ముల్ని నరకానికి పట్టుకుపోయి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో చితక్కొడతాడు, యమదండంతో విరగ్గొట్టి పారేస్తాడు. కానీ నర్మదా నదిలో స్నానం చేస్తే ఆ యముడి దండము నుంచి వచ్చే దెబ్బలు మనకి తగలకుండా కవచం వచ్చి మనల్ని కాపాడుతుందట. అలాగే ఒక స్త్రీ ఉందిట. ఆ స్త్రీ ఎవరిని వరించదట. ఆవిడ కఠినురాలట. ఎవరా స్త్రీ? మోక్షకాంత, ముక్తికాంత. అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద. కానీ నర్మదలో స్నానం చేస్తే ఎవరిని వరించని ఆ మోక్షకాంత మనస్సు కూడా కరిగిపోయి మనల్ని వరిస్తుందిట. అంటే అంతరార్థం ఏంటి? నీకు ముక్తి వస్తుంది అని చెప్పడం. అందులో స్నానం చేస్తే మోక్షము నిన్ను వరిస్తుంది. అంబు నివారిత దుర్మద, అంతో ఎంతో మదం లేకుండా ఎందుకుంటాం మనం? ఎవరిని పలకరించండి, అంతో ఎంతో అహంకారం ఉంటుంది. ఈ చెడ్డ అహంకారాన్ని ఆ నది తొలగిస్తుంది. అందులో స్నానం చేస్తే దురహంకారం తొలగిపోతుంది. అటువంటి నర్మద యువతల నుంచి అవతలికి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళడానికి అక్కడ పడవలు లేవు. అందుకని వామనావతారంలో ఉన్న స్వామివారు ఇటు నుంచి అటు చెంగును దూకేశాడు. ఆయన పట్టుకుంటే మనం కూడా దూకచ్చు. అలా యువతల నుంచి అవతలికి దూకెట్ట. అందుకే తరించి అన్నాడంతే, ఎగిరి దూకెట్ట. ఆ నర్మదా నదీ తీరంలో సరిగ్గా ఇదిగో ఈ మాహిష్మతి దగ్గరే ఆనాడు బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు. దీన్ని బట్టి ఆ పురం, ఆ ప్రాంతం ఎంత గొప్పదో మనకు తెలుస్తున్నది.